శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ. ఇక పూర్తి సమాచారం మేరకు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భాగంగా దర్శించుకున్నారు. బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని పార్టీ నేతలతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు చదలవాడకు ఆశీర్వచనాలు పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. మరి దీని తర్వాత వినాయక చవితి ఈ విధంగా పండుగలు అన్నీ సంవత్సరం అంతా వస్తూ ఉంటాయి కాబట్టి తొలి ఏకాదశిని మహాద్భుతంగా జరుపుకోవటం, ప్రతి శివాలయంలో శివార్చన జరపటం, అదేవిధంగా ప్రతి దేవాలయంలో అందరూ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం అందరూ కూడా గుడికి వెళ్ళి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం. తొలి ఏకాదశి నిజంగా అయితే మరి తొలకరి మొదలవుతుంది, వర్షాలు మొదలవుతాయి. వ్యవసాయాన్ని ఇత్తనాలు వేసి వ్యవసాయాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించడానికి తొలి ఏకాదశి పండుగ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా తొలి ఏకాదశి అనగానే కోటప్పకొండ చుట్టూతా గిరి ప్రదక్షిణ మనకు గుర్తుకొస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కిలోమీటర్ల మొత్తాన్ని కూడా చక్కగా బాగు చేసి పాదయాత్రకి పాదాచారులకి భక్తులందరూ కూడా నడవడానికి వీలుగా చేయటం జరిగింది. దీనికి ముఖ్యంగా డిఎఫ్ఓ కానీ అటవీ శాఖ అదేవిధంగా కోటప్పకొండ ఈఓ గారు అందరూ కూడా సహాయంగా అండగా ఉండడం జరిగింది. వాళ్ళ భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి కోటయ్య స్వామి దర్శనానికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి డిఎఫ్ఓ గారికి ఈఓ గారికి అదేవిధంగా భక్తులందరూ కూడా మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.